ఒక చెట్టు మనం తెచ్చి నాటుకుంటున్నామంటే దాని నుంచి ఫలాలు ఆశిస్తాం. ఆ ఫలాలు తినటాన్ని బట్టి మన హృదయం సంతోషిస్తుంది, ఆ చెట్టును బట్టి మనకు ఆనందం కలుగుతుంది. అవునా కదా? అవునా కదా? ఒక మొక్కను మనం తెచ్చిపెట్టుకుంటే దానివల్ల మన హృదయం సంతోషించాలి. లేకపోతే మనం ఏం చేస్తామో తెలుసా? ఇదిగో యజమాని ఏమన్నాడంటే ఒకసారి చూడండి, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాడు. కాపు కాసే ఆయనతో అంటున్నాడు, ఇగో ఈ సంవత్సరమే కదా, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఈ చెట్టుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి ఒక కాయ లేదు, ఒక పూత లేదు, ఒక పిందె లేదు, ఏమీ లేదు. ఇలా అని 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ప్రయోజనం లేదు, ఫలించే జీవితం లేదు. దీని జీవితం ఇలా ఉండిపోయింది, ఒక ఫలభరితమైన జీవితంగా లేదు. ఒకవేళ ఇదేనా ఎండిపోతుందా? ఎండిపోనూ లేదు. వాడిపోతుందా? వాడిపోనూ లేదు. ఏ టయానికి ఏది కావాలో అది చక్కగా తీసుకుంటుంది. భూమిలోంచి సారం తీసుకుంటుంది, ఆకాశం నుంచి వర్షాన్ని తీసుకుంటుంది, మంచుని తీసుకుంటుంది, కావలసిన నీటిని స్వీకరిస్తుంది. ఇన్ని తీసుకున్నా బలంగా పెరిగిందే కానీ ఆ బలంలోంచి ఏమి రాలేదు? ఫలములు రాలేదు. ఫలములు రాలేదు. ఈ చెట్టు ఫలించే చెట్టుగా లేదు, ఫలించే చెట్టుగా లేదు. అందుకోసం ఆ యజమాని ఏమంటున్నాడంటే తోటమాలితో, ఎందుకు ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏముంది? ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏముంది? దీని మూలాన ఇంకా ఇది బలంగా అన్ని నీటిని బలంగా తాగి ఎరువు తిని విస్తారంగా విస్తరించిందే తప్ప అన్ని చెట్ల కన్నా పైగా ఉండి కింద ఉన్న చెట్లన్నిటిని ఎదగకుండా చేస్తుందే తప్ప దీనివల్ల ప్రయోజనము లేనే లేదు. కాబట్టి దీన్ని ఏం చేయమన్నాడు చెప్పండి? అత్యంత కఠినమైన హృదయంతో నరికే, దీన్ని నరికే. దీనివల్ల ప్రయోజనం లేదు. ఇంకా దీని మూలాన దాని చుట్టూ ఉన్న నేల వ్యర్థమైపోతుంది. ఇది నరికేస్తే దీని స్థానంలో ఈ ఒక్క చెట్టు స్థానంలో 10 చెట్లు వేసుకోవచ్చు, ఫలాలు ఇచ్చే చెట్లు. నరికే అని ఎంత కఠినంగా మాట్లాడాడో. అయినా సరే ఆ తోటమాలి బ్రతుములు ఆడుకుంటున్నాడు. ఏమని? అయ్యా, ఈ 1 సంవత్సరం ఉండనివ్వండి, ఈ 1 సంవత్సరం నేను దానికి ఇంకొంచెం ఎరివేస్తాను, ఇంకొంచెం నీళ్లు పెడతాను, దాన్ని కాపు కాస్తాను, ఫలించినా సరే, లేకపోతే అప్పుడు నరికేద్దరు. కొంత కృప దొరికింది ఈ చెట్టుకి. ఎందుకని? తోటలో ఉంది కాబట్టి. ఎందుకని? ఇష్టంగా తెచ్చి పెంచుకున్నాడు కనుక. ఎందుకని? దీనికి కృప ఉంది కాబట్టి. అదే త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు ఏమైపోయింది? దెబ్బమ్మటికి ఎండిపోయింది. కనీసం దానికోసం ప్రార్థించేవారు కూడా లేరు, దానికోసం రిక్వెస్ట్ చేసేవాళ్ళు కూడా లేరు. సాయంకాలానికల్లా వేళ్లతో సహా ఎండిపోయింది. ఇప్పుడు ఈ చెట్లను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కీర్తనకారుడు అంటున్నాడు, నీవే ఒక చెట్టు అయితే ఈ చెట్లలో ఏ చెట్టులా ఉండాలనుకుంటున్నావు? ఏ చెట్టులా ఉండాలనుకుంటున్నావు నువ్వు? నరకబడే చెట్టులా ఉండాలనుకుంటున్నావా? నీకు వాక్యం అందుతుంది, భోజనం అందుతుంది, ఆహారం అందుతుంది, నీళ్ళు అందుతున్నాయి, ఏమండి చక్కగా బట్టలు అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. నీకు దొరకనిదంటూ ఏదీ లేదు. అన్నీ నువ్వు చక్కగా అనుభవిస్తున్నావు, సుఖంగా ఉంటున్నావు. కానీ నీలో ఏమీ లేదు. ఒకవేళ నువ్వు ఫలించే చెట్టువు కాకపోతే, ఫలాలు నీలో లేకపోతే, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు రావటానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు. ఒకవేళ నీవే గనక తోటలో నాటబడిన వ్యక్తివే అయితే, సేవకుని యొక్క ప్రార్థన,
ఏమండి, సంఘం యొక్క ప్రార్థన ఒక కాపుదలగా నీవు ఉంటుంది. నువ్వు సంఘంలో నాటపడ్డావా, ప్రార్థన నీకు కాపుదలగా ఉంటుంది. అయ్యగారు ప్రార్థన చేస్తారులే నా కోసం, సంఘం ప్రార్థన చేసేదిలే, నేను ప్రార్థన చేయకపోయినా ఏం కాదు అని బారుగా తిని పడుకుంటే అదిగో త్రోవ ప్రక్కన శాపానికి ఉగ్రతకు గురైందే, అలాంటి చెట్టుగా మిగిలిపోతాము. ఒకవేళ నిన్ను నాటిన యజమానుని నువ్వు సంతోష పెట్టాలని ఆలోచిస్తే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పచ్చగా ఉండే చెట్టు వలె ఉందువుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎక్కడ నాటబడింది? నీటి కాలువల ప్రక్కన నాటబడింది ఆ చెట్టు. ఏ నీరది చెప్పని? జీవజలపు నది అది. ఆ జలము తీసుకుంటున్న ఆ చెట్టులోనికి జీవం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు జీవాన్ని తాగుతుంది, ప్రతిరోజు ఆ నీటిని తాగి జీవిస్తూ ఉంది. ఆ త్రాగిన దానికి కృతజ్ఞతగా ఆ చెట్టు పచ్చగా ఉంటుంది. దాని ఆకులు ఆరోగ్యం ఇచ్చేటువంటి ఔషధాన్ని కలిగి ఉంటున్నాయి. యజమాని హృదయాన్ని సంతోషపెట్టే చెట్టులా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నాటుకున్న యజమాని దాని ఫలాలు చూసి ఆనందిస్తున్నాడు. ఎలాగా? నెల నెల కాపుగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నెల నెల కాపుగా వస్తుంది. ఎటువంటి కాపు? ఆరోగ్యకరమైనటువంటి కాయలు. ప్రైజ్ ది లార్డ్. కాసిన ప్రతి కాయ పండదండి. పండుతుందా? కాసిన ప్రతి కాయ కూడా పండదు. పురుగులు పడతాయి కొన్ని కాయలకి, చీడ పడుతుంది, తెల్ల తెల్లటి బూజు పడుతుంది. ఏమండి, ఈ చెట్టుకు అలాంటిదేమీ లేదు. కారణం ఏంటో తెలుసా? ఇది తీసుకుంటున్నది జీవముతో కూడిన జలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ చీడ దీనికి అంటదు, ఏ పురుగు దీన్ని ఆశించదు, ఏ కుళ్ళు దీనిలోనికి ప్రవేశించదు. కారణం ఏంటో తెలుసా? జీవము కలిగిన ఆ నదిలోని నీరు దీనిలోనికి ప్రవేశించి దీనిలో ఉన్న ప్రతి అణువుని కూడా జీవముతో నింపుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెట్టు ఆరోగ్యకరమైన చెట్టు, అవునా కాదా? ఆరోగ్యకరమైన చెట్టు. ఈ చెట్టుని ఒక వ్యక్తితో పోలుస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తితో పోలుస్తూ ఉన్నాడు. ఇదిగో యోహాను సువార్తలో ఒక ఆమె ఉంది, ఒక స్త్రీ, సమరయ స్త్రీ ఉంది. ఆ సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును చనిపోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవజల నది ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. అందులోని నీరు తాగేవారు ఎప్పుడు కూడా చనిపోడు, ఎప్పుడు చనిపోడు, ఎప్పుడు బ్రతికే ఉంటాడు, ఎప్పుడు జీవం కలిగి ఉంటాడు, ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాడు, ఎప్పుడు ఫలములు కలిగి ఉంటాడు, ఇతరులను సంతోషపెట్టేవాడై ఉంటాడు, దేవుని యొక్క ఆనందాన్ని కారణమై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంతోషపెట్టేవాడై ఉంటాడు. ఎలాగా? జీవజల నది నీరు తాగి, జీవజలపు ఓటలైన ఆయన యొక్క వాక్యాన్ని రుచి చూచి, అక్కడ రాయబడింది అదేగా, దివారాత్రులు ఆ జీవజలాన్ని త్రాగుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు వాక్యం చదువుకున్న వారి జీవితము జీవజలముల నది యొక్క ఆ ఓట యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఆ నది నీరు తాక్కుంటూ ఆ చెట్టు ఏం చేస్తుందో తెలుసా? ఫలిస్తూ ఉంటుంది. అందరి చూపు దాని మీదే ఉంటుంది. పళ్ళున్న చెట్లకి కాయలున్న చెట్లకి రాళ్ళు వేస్తారంటారు, అవునా కదా? రాయి పడిన బెదరదు. ప్రైజ్ ది లార్డ్. బెదిరిద్దా? తన కాలమందు ఫలాలు ఇస్తూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? అందులోనికి జీవము దేవుని యొద్ద నుండి వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్.
నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? ఈ చెట్టులా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ మీద రాళ్ళు పడతాయి, కానీ నువ్వు ఫలాలు ఇచ్చే చెట్టుగానే ఉండాలి. ఆమె హల్లెలూయా. రాళ్ళు పడుతున్నాయి కదా అని ఆ చెట్టు ఫలాలు ఇవ్వకుండా ఉండదు. కాయలు కాసిన దగ్గర నుంచి నన్ను కొడుతున్నారు, అంత అవసరమా నేను కొట్టించుకోవటం? కాయకుండా ఉంటే పోలా అని అనుకుంటుంది ఆ చెట్టు. ఎంతవరకు తన యజమాన్ని సంతోష పెట్టాలనే ఆశ తప్ప ఎక్కడి నుంచి ఏ రాయి పడుతుందో, ఎక్కడి నుంచి ఏ కర్ర పెడుతుందో ఇవన్నీ ఆలోచించట్లేదు ఆ చెట్టు. కారణం ఏంటో తెలుసా? యజమానుని సంతోష పెట్టే చెట్టు ఈ చెట్టు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది ఏ వ్యక్తి నుంచి అయితే సారం తీసుకుంటూ జీవిస్తూ ఉందో, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఉంటుంది, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు నా యందు అంటుకట్టబడి ఉండండి. ఇదిగో ఏ చెట్టుకైతే అంటుకట్టబడి ఉంటుందో, ఏ చెట్టు నుంచి అయితే జీవం తీసుకుంటుందో ఆ చెట్టుకి విలువను తెచ్చేదిగా ఈ కొమ్మ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి నీవు నేను ఎలా ఉంటున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాము, ఫలములు కలిగిన జీవితాన్ని కలిగి ఉందుముగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫలాలు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ సేవకుని ప్రార్థన మనకు అడ్డం పడుతుందేమో. ఎన్నాళ్ళు తోటమాలి అడుగుతున్నాడు, ఈ ఒక్క సంవత్సరం మట్టుకు నీకు అవకాశం ఉంటుందేమో. ఇంకా ఫలించకపోతే, ఇంకా దేవునికి ఇష్టంగా ఉండకపోతే, ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటే, ఇంకా అవిధేయతతో ఉంటే, ఫలించకపోతే ఆత్మ ఫలం ఏమనగా, చదవండి గలతీ పత్రిక, ప్రేమ ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కలిపి ఒక ఫలములు కాదు, ఆత్మ ఫలమేమనగా నీవు ఎలా ఉండాలో తెలుసా? దేవుని నుంచి జీవాన్ని పొందుకున్న నీవు, దేవుని నుంచి ప్రతి దినము కృప పొందుకుంటున్న నీవు ఆత్మ ఫలములు కలిగిన వానిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీలో ఏముండాలి? ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, ఇంకేముండాలి? విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి. నీలో ఈ ఫలాలు కనపడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఆయన వెతక వచ్చినప్పుడు ఆయన తప్పకుండా వస్తాడరాడా? వస్తానన్న దేవుడు రాకమానడు, ఇస్తానన్న బహుమానం ఇవ్వకమానడు. అంతేనా? హల్లెలూయా. వస్తానన్నాడు, తప్పకుండా వస్తాడు. జీవ జల నదిని ఆయన ఇక్కడ ఉంచి వెళ్ళాడు, దీని ప్రక్కన నిన్ను నాటాడు. ఆయన దేశాంతరం వెళ్ళాడు, మరలా వస్తాడు. ఇదిగో ఈ తోట యజమాని వచ్చినట్లుగా వచ్చిన ఆయన నాటిన నీలో ఆయన ఫలాలు వెతుకుతాడా? వెతకడా? తప్పకుండా వెతుకుతాడు. ఆయన ఎంక్వైరీ చేస్తాడు. నువ్వు వాక్యం చదువుతున్నావా? ఆయన ఎంక్వైరీ చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆయన ఎంక్వైరీ చేస్తాడు. దేవునికి నీతిగా జీవిస్తున్నావా? దేవునికి విధేయుడిగా ఉంటున్నావా? దేవుని మాట వింటున్నావా? వాక్యానికి విధేయుడిగా ఉంటున్నావా? వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా? ప్రతి దినము నువ్వు వాక్యాన్ని చదివి దాని ప్రకారంగా జీవిస్తే నీ జీవితము ఫలభరితముగా మార్చబడునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ గుణాలన్నీ ఒక ఫలము. ఒక చెట్టుకి ఎన్ని ఫలాలు వస్తాయండి చెప్పండి? హల్లెలూయా. మాస్టర్ మామిడి తోటను తీసుకున్నారు. మామిడి తోట అంతటికీ కలిపి ఒకే కాయ కాసిందనుకోండి, రెండోసారి ఆ తోటకి వెళ్ళి కూడా వెళ్ళరు. అవునా కదా? సరే, అంతటికి కలిపి కాదు, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కాయే కాసిందనుకోండి, ఏమనిపిస్తుంది?
ఏమనిపిస్తుందో మీరే ఆలోచించుకోవాలి. నేను ఆ భావాన్ని వివరించలేను. హల్లెలూయా. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ఆయన కాసేది చెప్పండి. మన ఇంట్లో చెట్లు వేసుకుంటున్నాం, కాయలు కాసుకోవడం, వంకాయ చెట్లు వేసుకుంటున్నాం, బెండకాయ చెట్లు వేసుకుంటున్నాం, టమాటా కాయలు చెట్లు వేసుకుంటున్నాము, పచ్చిమిరపకాయ చెట్లు వేసుకుంటున్నాము. వేసుకుంటున్నారు లేదా? వర్షాకాలం మొదలైంది, విత్తనాలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కాయ కాసి టపక్కన చనిపోతే ప్రయోజనం ఉందా? ఏమనుకుంటాం? అనవసరంగా 10 రూపాయలు పెట్టి ప్యాకెట్ కొన్నా, 20 రూపాయలు పెట్టి ప్యాకెట్ కొన్నా, అనవసరంగా కొన్నా. మనకు వచ్చే మొదటి మాట అనవసరంగా. అంటే అది దానివల్ల మనకి ప్రయోజనం లేదు. అంటే ఇప్పుడు చెట్టు ఎన్ని ఫలాలు ఫలించాలి? ఎంత వీలైతే అన్ని ఎక్కువ ఫలాలు ఫలించాలని మనం ఆశిస్తాం. ఆమేన్, హల్లెలూయా. మనం వేసుకున్న ఆ చెట్టుకు ఎంత వీలైతే అంత ఫలాలు, ఎక్కువ ఫలాలు, అవసరమైతే పక్కా ఇంటి చెట్టు కన్నా ఎక్కువ ఫలాలు ఫలించాలని ఆశిస్తాం. మన ఆశలో డోకా లేదు, ఆశలో ఏమాత్రం తగ్గేది లేదు. ఆశపడతాం, బహుగా ఆశపడతాం. ఫలాలు ఫలించాలని మన చెట్టు ఆశపడతాం. అవునా కాదా? అవసరమైతే విరగకాయాలని. చెట్టు విరిగిపోయినా పర్లా, మనకు మాత్రం ఏం కావాలి? అంతే. ఆ కాయలు మొయ్యలేక మండ విరిగిపోయినా పర్వాలేదు, విరగకాయాలి మనకి. అవునా కదా? ఎంత ఆశిస్తామో అన్ని ఫలాలు ఆశిస్తాం. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకోవాలి, కోసుకున్న కొద్ది ఫలాలు రావాలని, అబ్బా సంవత్సరం అంతా వస్తే బాగుండు అని ఆశిస్తాం. ఆశించేవాళ్ళు లేరా? ఆశిస్తారు. కానీ అది ఒక్క ఫలమే ఫలిస్తే హృదయానికి సంతోషమా? నీకు సంతోషమా చెప్పు? నీకు సంతోషమా? ఇదిగో మనం చదువుకున్న ఇవన్నీ కలిపి ఒక ఫలం. ఇలాంటి ఫలాలు అనేకం ఫలించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ ఫలములు ఫలించాలండి. ఫలము, కాయ, పండవాలి. మనమే కాదు, మన కుటుంబం అంతా ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఫలించాలి? దేవుని యొక్క సారాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, ఆ జీవాన్ని మనలో పెంచుకుంటూ పోషించుకుంటూ మనం ఫలించే వారిముగా ఉండాలి. అంటే మనం ఎక్కడ నాటబడాలి? నీటి కాలువల యోరన నాటబడిన వారిగా ఉండాలి. దేవునికి అతి దగ్గరగా ఉండాలి. నీటి కాలువ ఎక్కడుంది? ఆయనలోనేగా ఉంది. జీవజలము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ చనిపోడు. ఆయన దగ్గర నీటి ఊట ఉంది కనుక ఆయనకి దగ్గరగా బ్రతుకుదుముగాక. ఆయన వాక్యము చదువుతూ సారము తీసుకొని దినము ఆయన కృప పొందుకొని పచ్చగా ఉందుముగాక. ఇలా ఉన్న చెట్టు బహుగా ఫలిస్తుంది. ఆయనలో కట్టబడిన చెట్టు బహుగా ఫలిస్తుంది. ఒకానొక సమయానికి ఆయన మరలా వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఫలించే చెట్టువై ఉందువుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో ఫలములు లేకపోతే ఒకవేళ సేవకుని కోసం బ్రతిమలాడుకుంటాడేమో. ఒకవేళ బ్రతిమలాడుకున్నా సరే, సంఘం బ్రతిమలాడుకున్నా సరే, నువ్వు ఫలించకపోతే ఆ యోహాను సువార్తలోనే ఉంది, అదిగో గొడ్డలి వేరున పెట్టబడి ఉన్నది. ఇప్పుడే. ఎప్పుడంట? ఇప్పుడే. గొడ్డలు మొదట్లోనే ఉందంట. ఎందుకు? నరకటానికి సిద్ధంగా ఉన్నాడు దుష్టుడు. ఎప్పుడు పెరికి వేద్దామా, నిన్ను ఫలించకుండా చేద్దామని దుష్టుడు నీ వద్దనే పొంచి ఉంటాడు. నీ మనసును చెరిపివేయటానికి, నీ జీవితాన్ని పాడు చేయటానికి, నువ్వు ఫలించకుండా ఉండటానికి. అసలు వాక్యమే నీలోనికి రాకపోతే నువ్వు ఫలించవుగా. అందుకే వాక్యం నీలో దూరకుండా, ఒకవేళ వాక్యం నీలోకి వెళ్ళినా సరే అది పనిచేయకుండా ఈ లోకము దానిలో ఉన్న ఆశలన్నిటినీ నీలో రేపుతాడు. అవునా కదా? నీవు జీవజలములో యోట వద్ద నాటబడితే నీ ప్రక్కనే వాడే ఉంటాడు. నేను ఎప్పటికప్పుడు నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. వాడికి లోబడ్డావా, దేవునిలో నుంచి జీవము నీలోనికి ఆగిపోతుంది. కట్టయిపోతావు. గొడ్డలి ఇప్పుడే వేరుని పెట్టుంది, మొదట్లో పెట్టుంది, నరకబడతావు.
అందుకే మొదట్లో ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవకో. దుష్టుడు అనేక రీతులుగా నడవమని చెప్తాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఆశించేటట్లుగా చేస్తాడు. అది ఏదైనా కావచ్చు, వస్తువే కావచ్చు, మనుషులే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆశించేటట్టుగా చేస్తాడు. నేత్రాశ, శరీరాశ, ఆశించిన ప్రతి దాన్ని అనుభవించేటట్టుగా చేస్తాడు. దేవుడు గుర్తు రాకుండా చేస్తాడండి. నువ్వు ఎక్కడుంటావు? మందిరంలోనే ప్రార్థన చేసుకుంటున్నా అన్నట్టుగానే ఉంటావు, కానీ నువ్వు చేసేవన్నీ ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవన్నీ కలిగి ఉండి నేను ఇంకా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, మందిరంలోనే ఉన్నాను, మందిరంతోనే అంటుకట్టు, నేను ఎక్కడున్నాను? జీవజలం ఊటగద్దే ఉన్నాను, ఇదిగో నేను పచ్చగానే ఉన్నాను అని అనుకుంటావు. కానీ నీలో జరిగే ఆ నష్టాన్ని నువ్వు గమనించకపోతే, నీకు జరిగే ఆ నష్టాన్ని నువ్వు గమనించకపోతే, నువ్వు ఫలించకపోతే, జీవజలము యొక్క జీవాన్ని నువ్వు పొందుకోకపోతే నరకబడతావు సుమా, అగ్నిలో వేయబడతావు సుమా. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట తప్ప ఏది ఉండదు. ప్రార్థన చేసుకునే వ్యక్తి ప్రార్థన చేసుకునే దానిలాగే ఉండాలి. వాక్యం చదివే వ్యక్తి వాక్యం చదువుకునేలాగే ఉండాలి. ఆ వాక్యాన్ని అనుభవించాలి, అంతేగా లోకాన్ని కాదు అనుభవించేది. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. గతించిపోయే దాని వెంట పరిగెత్తకో. లోకం వెంట పరిగెట్టొద్దు, లోకం వెంట పరిగెట్టొద్దు. దాని ఆశ అంతా గతించిపోయే ఆశ. శాశ్వతమైనది ఆయన ఇచ్చే జీవం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవానికి అంటుకట్టబడి ఉండు. ఆ జీవం ప్రక్కనే జీవిస్తూ ఉండి కూడా జీవాన్ని రిసీవ్ చేసుకోలేకపోతే ఎండిపోయే పరిస్థితులకు వస్తావు. జాగ్రత్త.